హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రాజమండ్రి ఏవిఏ రోడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ స్ట్రీట్లో ఉన్నటువంటి శుభం శారీస్ వాళ్ళకి అయితే వచ్చేసామండి. ఇది మన అందరికీ బాగా పరిచయమైన పేరే. ఇక్కడ ఒక అకేషన్కి మనం ఎన్ని రకాల ఈవెంట్స్ చేసుకుంటామో అన్ని రకాల ఈవెంట్స్కి అద్భుతమైన డిజైనర్ అవుట్ఫిట్స్ డిజైన్ చేయించుకోవడానికి మిక్స్డ్ పట్టు కంటెంట్ అయితే వచ్చేసిందండి. ఎంత బాగున్నాయి అంటే శారీస్. ఒక్కొక్క చీర గురించి ఒక్కొక్క కథ చెప్తాను, ఒకసారి క్లియర్గా వినేయండి. కథ అంటే ఏంటో అనుకున్నారు. శారీ క్వాలిటీ, ప్రైస్, డీటెయిలింగ్ అన్నీ క్లియర్గా చెప్తాను. ఏ చీర చూసినా వదిలిపెట్టబుద్ధి వేయట్లేదు. కాస్ట్ విన్న తర్వాత అస్సలు వదలలేము. అన్ని రకాల అవుట్ఫిట్స్ కూడా చాలా క్లాసికల్గా, ట్రెడిషనల్గా, అందంగా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట వీటితోటి. ఓన్లీ శారీస్ మాత్రమే కాదు, చూసేయండి. మరి మిక్స్డ్ అంటే రకరకాల డిజైన్స్తో రకరకాల మోడల్స్లో ఉన్నాయి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్సలు గడపల. నేను మీ ఝాన్సీ. ప్రతిసారి ఫ్రేమ్ లో మీరే కనబడుతున్నారని మాత్రం అనుకోకండి. మీకు తీసుకొచ్చే కంటెంట్ అలా తీసుకొస్తున్నప్పుడు అలా కనపడాల్సి వస్తుంది. మరి అంటే స్టోర్లు వేరే కదండి. ఎస్విఎస్ఎస్ వీడియో చూసేస్తారు కదా ఆల్రెడీ. శుభంలో మరి ఎలాంటి కంటెంట్ తీసుకొచ్చాం? బ్రైడల్ సీజన్ కదా. బ్రైడల్ సీజన్ లో పెళ్లి కూతుర్లు అంటే పెళ్లి కూతురు చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు వీళ్ళందరూ ఓకే, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయి. ఆ విషయం కాసేపు పక్కన పెట్టి, ముఖ్యంగా పెళ్లి కూతురికి ఏం కావాలి మనకి? హల్దీ అంటున్నారు, బ్రైడ్ టు బి అంటున్నారు, ఏంటండి ఇంకాను సంగీత్ అంటున్నారు, మెహందీ అంటున్నారు. ఇన్ని ఫంక్షన్స్ కి అంతంత కాస్ట్లు పెట్టి ఎక్కడ పెట్టుబడి పెట్టగలం? కానీ తక్కువ పెట్టుబడితో మీరు స్క్రాచ్ నుంచి అవుట్ఫిట్ ని ఎలా అయితే డిజైన్ చేయించుకుంటే అలా చేయించుకోగలిగితే తక్కువ ప్రైస్ లో మంచి ప్రీమియం లుక్ ఉన్న డ్రెస్సింగ్ అవుట్ఫిట్స్ అనేవి వచ్చేస్తాయి. అలాంటి వాటి కోసమే మిక్స్డ్ పట్టు కంటెంట్ అనేది తీసుకొచ్చారు మన శుభం శారీస్ వాళ్ళు. అవి ఎలా ఉన్నాయో తెలుసా? నేను చెప్పను, మీరు చూస్తే మీరే మాట్లాడతారు. ఆ ప్రైస్ విన్న తర్వాత మీకు మాటలు కూడా రావు. అలాంటి ప్రీమియం కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసి మన శుభం శారీస్ వాళ్ళు. మరి కంటెంట్ ఏంటో వాటి గురించి ఏమంటున్నారు మేడం కనుక్కొని వన్ బై వన్ చూపించేద్దాం. నమస్తే మేడం. నమస్తే మీ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కి, మన కస్టమర్స్ అందరికి కూడా మన శుభం శారీస్ వాళ్ళ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసం సరికొత్త కంటెంట్ తో, వెరైటీ కంటెంట్ తో, వెరైటీగా సరికొత్త కంటెంట్ అయితే వచ్చేసాము. మిక్స్డ్ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చాను. ఒక్కొక్కటి చూపిస్తానండి. అంటే కలర్స్ చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చూపిద్దాము. ఆ ప్రైస్ ఎలా ఉంది, డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ మీరే చూస్ చేసుకోండి. డిజైన్స్ అనేది ఎందుకు మెన్షన్ చేశారంటే పర్టికులర్ గా అప్పుడు మీకు చెప్పాం కదా మిక్స్డ్ అని. మిక్స్డ్ అంటే ఫ్యాబ్రిక్ ఏదో మిక్స్ అయిపోయిందని కాదండి. మిక్స్డ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయని అర్థం. మిక్స్డ్ అంటే ఫ్యాబ్రిక్ తప్పుగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే డీటెయిల్ గా వివరించి విడమర్చి చెప్తున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో మనకి పైతానీస్ ఉన్నాయి, మునియా బోర్డర్స్ ఉన్నాయి, బెనారసీ బోర్డర్స్ ఉన్నాయి, ఇక్కత్ డిజైన్స్ ఉన్నాయి, పటోలా స్టైల్లో ఉన్నాయి, బెనారస్ వీవింగ్ తో ఉన్నాయి, సాఫ్ట్ కంచిపట్టు ఉంది. ఇలా ఏంటండి ఎందుకు చెప్తారు చూపించగలను అనుకుంటారా? ఆగండి. ఫస్ట్ మాకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏది మేడం? అది నా చీర, నేను నాకు నచ్చింది చూపిస్తా. అదిగోండి మీ చీర. ఒక్కసారి శారీ చూడండి, లైట్ వెయిట్ లో ఉందండి. ఆ కాస్ట్ విన్న తర్వాత అంత లైట్ వెయిట్, అంత ఫోల్డబుల్ మెటీరియల్ ఆ ప్రైస్ కి ఎలా తెచ్చారని మీరు అడగాల్సిందే కంపల్సరీగా. అలా ఉంది. ఒకసారి కంటెంట్ చూడండి. వావ్ కదా. అసలు ఇది శారీకి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. పెళ్లి కూతురు చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. మనకి ఇండియన్ సెంటిమెంట్ లో మనకి ముహూర్తాలు కూడా ప్రత్యేకంగా కడతారు కదండి శారీస్. దానికి కూడా ఈ కలర్ చాలా బాగుంటది. ఒక్కసారి చూడండి. గోల్డిష్ బిస్కెట్ అనుకుంటున్నాం కానీ గోల్డ్ కి మనకి మునియా బోర్డర్ తో వచ్చింది శారీ. సేమ్ శారీలో ఇది ఒక చూడండి, ఇది రెడ్ బిస్కెట్. ఈ రెండు కూడా మన ట్రెడిషన్ లో అంటే మెయిన్ మ్యారేజ్ ఈవెంట్స్ లో డెఫినెట్ గా కట్టేవి. ఎల్లో ఒకటి, ఇవి కంపల్సరీగా కట్టే కలర్స్ అనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. మెయిన్ మీకు ఎక్కడ వీవింగ్ లో కానీ, ఇది సెమీ పట్టు అని కానీ, లేకపోతే తక్కువ రకం అని కానీ, ఇది చూసారా శారీ చూడండి. అసలు ఇంత ఫోల్డ్ అయిపోతూ ఇంత మెత్తగా ఇంత సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్. ఈ శారీస్ అన్ని కూడా ఒకటే ప్రైస్. అందుకే ప్రైస్ కోసం కొంచెం వెయిట్ చేయండి. ఒక 4-5 శారీస్ చూపించేసిన తర్వాత చెప్తాం. ఎందుకంటే మరి మీకు కూడా కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి కదా. అసలు చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇది ఒక చూడండి, గంగా జమున బోర్డర్స్ లాగా ఒకటే కలర్ లో వచ్చినాయి కానీ పైన కింద ఒకటే బోర్డర్, చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ అలా ఏం రాకుండా ఎంత లైట్ వెయిట్. ఇదైతే కంప్లీట్ జంగిల్ థీమ్ అండి. మీదైతే లతల మీద నెమళ్ళు డాన్స్ వేస్తున్నాయి. అలా ఎంత క్లారిటీగా ఉందో చూడండి. మా లోపల టిష్యూ కూడా ఏమంటే మనకి టిష్యూ బ్రోకెట్స్ అవి శారీస్ చూస్తాం కదా, ఇంకా అవే గుచ్చుకున్నట్టు లేకపోతే అలా నిలబడినట్టుంది. అలా ఎంత స్మూత్ గా ఉందోనండి బాబు ఫ్యాబ్రిక్. ఇలాంటి వాటితో లెహంగాస్ కి స్టిచ్ చేయించుకున్నా, లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నా, హల్దీ కనుక ఇప్పుడు మెహందీకి ఉందండి, దీన్ని లాంగ్ ఫ్రాక్ ఇక్కడ నుంచి మనకి ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటాం కదా, పళ్ళు పాటు వచ్చేసి బాటమ్ యోగ పాటు కుట్టేసుకుని ఎంత బాగుంటదంటే ఇంక పెళ్లి కూతురే చూడవలసిందే. కాకపోతే ఆ సెలెక్ట్ చేసుకునే వాళ్ళ దగ్గర కొంచెం
ఏమనాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే మనం ఎలా స్టిచ్ చేయించుకున్నాం, ఏ కలర్స్ చూస్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి పళ్ళు కూడా ఎంత ఉందో. మీకు పర్టికులర్ గా యోగపాటు కోసం వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఇది వచ్చేసి మనకి కింద వస్తుంది, ఇది మనకి పైన వస్తుంది. ఎంత బాగుందో చూడండి. ఈ శారీస్ కాస్ట్ విన్న తర్వాత నిజమే కదా, ఎందుకు అంత ప్రైసెస్ పెట్టి పట్టు చీరలు కొంటున్నాం, ఇవి పట్టుకెళ్ళి వీటితో ఇలా అవుట్ఫిట్ డిజైన్ చేయించుకుంటే తక్కువ బడ్జెట్ లో అన్ని అకేషన్స్ కవర్ చేసేయచ్చు అని మీకు కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇదొకటి. అంటే మోడల్స్ ఎన్ని ఉన్నాయని కొన్ని చూపిద్దాం. అసలు ఇది చూడండి, పైతాని అనేది చాలా సింపుల్ గా అనేస్తారు కానీ ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఇంకొక మోడల్. అసలు ఆ బోర్డర్ చూడండి, బంగారం రంగు. అది బంగారు చీర అయితే ఇది పాడి పంటలు నెలకొల్పే పచ్చ రంగు చీర. ఎంత బాగుందో చూడండి. అసలు పళ్ళు, అసలు మెయిన్ పళ్ళు చూపిస్తాను చూడండి. వీటి పళ్ళు చూస్తే ఇంకా ఇది పోద్దులండి. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత అనేది చెప్తా. ఇప్పుడు ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఏంటి వీళ్ళు ఎంతసేపు ఉన్న ప్రైస్ చెప్పట్లేదని. అసలు ఎలా ఉందో చూడండి బాబోయ్. సత్య గారు చెప్పండి ఐటమ్ ఎలా ఉందో మీరు కొంచెం పెద్ద అని అనిపిస్తుంది కానీ నేను కుట్టించుకుంటే బాగుండండి లంగా వండి సెట్. అసలు అమ్మాయిలు మెయిన్ పెళ్లి కూతురులతో పాటు ఇంట్లో ఎవరైనా పక్కన కజిన్స్ ఎవరికైనా సరే బడ్జెట్ లో మనకి లంగా ఓణీలు కావాలి విత్ ట్రెండింగ్ డిజైన్స్ తో. అంటే అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. నేనైతే ఒకటి ఖచ్చితంగా తీసుకున్నాను, లెహంగా తీసుకుని పక్కన పెట్టేసుకుందండి. మీకు వీడియోలో చూపిద్దామంటే నేను కట్టుకున్న చీర మళ్ళీ చూపిస్తే మళ్ళీ ఆశపడతారు కదా అన్నారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఏదో ఒక రోజు వీడియోలో అయితే కనిపిస్తానండి కట్టుకుని. ఇప్పుడు చెప్పండి ప్రైసెస్ ఎలాగ ఉంటాయి అనేది చెప్పేమంటారా? చెప్పండి పాపం. నాకే 1800 రూపీస్ కి ఈ శారీస్ అన్ని సేల్ కి ఇస్తున్నానండి. ఏ శారీ అయినా ఏ మోడల్ అయినా ఇప్పుడు మేము వరుసగా ఒక 4-5 రకాల పైన చూపిస్తాము. ప్రతిదీ కూడా ఏ శారీ అయినా ఓన్లీ 1800 ఫిక్స్డ్ ప్రైస్. 1800 మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్ అండి. 1800లో లాంగ్ ఫ్రాక్ అయితే మొత్తం టాప్ బాటమ్ అన్ని వచ్చేస్తాయి. మీకు ఓన్లీ లేదండి మాకు అలా వద్దు, ఓణి కావాలంటే ఓణి బిట్ జార్జెట్ తీసుకుంటే సరిపోతుంది. లంగా ఇదే తీసుకోవచ్చు, బ్లౌజ్ లోనే ఉంది. ఎంత బాగుందో అసలు. నెక్స్ట్ టిష్యూ ఇక్కత్ అండి. ఇక్కత్ లో మనకి టిష్యూ ఫినిషింగ్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, టిష్యూ వచ్చిన ప్రతిదీ గుచ్చుకుపోయి నిలబడిపోద్దని మాత్రం భ్రమపడకండి. ఎందుకంటే అసలు టిష్యూ అన్నా సిమ్మర్ అన్నా ఎక్కువ మెరుపు ఇలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. బట్ అలాగే కాకుండా రకరకాల ఫ్యాబ్రిక్స్ లో రకరకాలు వచ్చేసినాయండి. మార్కెట్ లో పోటీకి తగ్గట్టుగా సరికొత్త రకాలు దింపుతూనే ఉన్నారు. వాటికి తగ్గట్టు అసలు చూడండి, ఇది లైట్, ఇది డార్క్. ఇది అంటే మనిషి కలర్ ని బట్టి కూడా ఎలివేట్ చేసుకునేలాగా కంప్లీట్ గా ఇక్కత్ డిజైన్ ప్యాటర్న్ బట్టి అది ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. ఇదేమో ఇందులో ఇన్బిల్ట్ అయ్యి వచ్చినట్టుంది. ఎంత బాగుంది. స్పెషల్ ఏంటో తెలుసు కదా ఝాన్సీ గారు, బడ్జెట్ లోనే కాదు, పట్టులోనే కాదు, ట్రెండింగ్ లోనే కాదు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి న్యాయం చేస్తాం. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి న్యాయం చేస్తారు. మెయిన్ గా ప్రైస్. అన్ని సార్లు అంతమంది వచ్చి ఆదరించగలుగుతున్నారంటే వాళ్ళు ఇచ్చే ప్రైస్, వాళ్ళు ఇచ్చే ఆఫర్స్. ఎక్కడో కూర్చుని సరదాగా నచ్చిన వీడియోకి కామెంట్ పెడితే ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా వదలకుండా గిఫ్ట్లు ఇస్తున్నారు. నాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు నా కష్టానికి. ఊరికెళ్ళండి సరదాగా అన్నాను, కానీ ఎవరికైనా అంత పెద్ద మనసు ఉంది ఇచ్చే అంత. నెక్స్ట్ పైతానీ బోర్డర్ లో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిన శారీస్ కూడా ఉన్నాయండి. ఇలా మనకి చూడండి, బార్డర్ ఏమో మనకి పైతానీ వచ్చేసింది. నాకు గోల్డ్ బాగుంటుంది, అది మా కూడా తెలుసు. ఇది చూడండి కంప్లీట్ పైతానీ బోర్డర్, పైతానీ వీవింగ్ కంప్లీట్ గా. మధ్యలో అంతా కూడా మనకి బెనారసి వీవింగ్ ఎలా వస్తుందో అలా వచ్చింది. అయ్యి బాబోయ్, ఆ చీర చూడండి ఒకసారి. మీనాకరి బూట్ అంటే పైతానీ అని చెప్పకూడదు దీన్ని, ఎందుకంటే మీనాకరి ఫ్లేవర్ అండి. అన్నిటిని పైతానీ అనకూడదు. ఇది పైతానీ డిజైన్, పైతానీ డిజైన్, ఇది మీనాకరి డిజైన్. దీంట్లో మధ్యలో కంప్లీట్ టిష్యూ మీద చిన్న చిన్న బుట్టీలు అలా అలా వేసాడు, అంతే జల్లినట్టు అలా. అదేదో సినిమాలో మహేష్ బాబు గులాబీ మొక్క అంటుకట్టినట్టు. బ్లౌజ్ చూడండి ఎంత బ్రొకేడ్. లంగా ఓణి కాదండి, దీంతో క్రాప్ టాప్ కుట్టించుకుంటే బాగుంటది మేడం. స్టైలిష్ మంచి కాలర్ పెట్టి స్టైల్ గా కుట్టించుకుంటే బాగుంటది. కలర్ చూడండి అసలు కాపర్ కలర్ అండి, అందమైన కాపర్ కలర్, చాలా బాగా వచ్చింది. క్లాసీగా ఉంది. అంటే రెగ్యులర్ గా చూసే మోడల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ది బెస్ట్ శారీ అనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు శారీ చూడండి. కలర్ ఏంటంటే ఇలాంటివి రేర్ గా దొరుకుతాయి, రేర్ గానే దొరుకుతాయి. అందుకే మిక్స్డ్ మిక్స్డ్ లో మాత్రమే అలా మనకి హ్యాండ్ పిక్డ్ శారీస్ కొన్ని మాత్రం దొరుకుతాయి కంపల్సరీ. అఫ్ కోర్స్ అన్ని బాగున్నాయి అనుకోండి, ఏదైనా కొంచెం ఆల్రెడీ ఎగ్జైటింగ్ గా కనిపించినప్పుడు అలాగే హ్యాండ్ పిక్ చేశాను. అలా ఈసారి ఇవన్నీ కూడా హ్యాండ్ పిక్ చేసి మా ఆడవాళ్ళం పర్చేజ్ కి వెళ్తే ఇట్లుంటది మరి. సూపర్ సూపర్, చాలా బాగుంది మేడం. నెక్స్ట్ బోర్డర్ అండి. అందులో మనకి ఫోటో ప్రింట్ స్టైల్లో వచ్చింది చూడండి. ఫోటో ప్రింట్ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా. అందులో ఇది డిజైన్స్ వేరు మేడం. ఎప్పుడండి ఇది? నాది వచ్చేసి యానిమల్స్ వచ్చినాయి, ప్యారెట్స్ వచ్చినాయి, ప్యారెట్స్ బటర్ఫ్లైస్ వచ్చినాయి.
ఇక్కడ చూడండి పీకాక్స్, డీర్స్, మన పిచ్చిపోయి ఆవు కూడా వచ్చింది. వీటన్నిటి అసలు పైతాని టచ్ అయితే చాలండి, పళ్ళు ఏం చూస్తే మనసు పారేసుకునేలా ఉంటాయి. ఏంటో మరి ఆ పళ్ళులకి అంత అందం. ఏదో బ్రష్ పెయింట్ వేసినట్టుందండి, కానీ బ్రష్ పెయింట్ కాదు, వీవింగ్ ఏనండి. కంప్లీట్ వీవింగ్ అంటే 1800 రూపీస్ కి ఇస్తున్నాం కదా, ఏదో సెమీ పిచ్వి అని అనుకోద్దు. ప్యూర్ కంప్లీట్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి, కానీ రెప్లికాస్ ఏమండి, రెప్లికా వేరు, ప్యూర్ వేరు, సెమీ వేరు. సెమీ అంటే కొంచెం పిచ్చిగానే వస్తుందండి, కొంచెం రఫ్ గా మనకి కట్టుకుంటే బుట్లా లెగిసినట్టు కొంచెం బరకగా ఉంటది. రెప్లికాస్ మాత్రం ఇలా సాఫ్ట్ గా ఉంటాయి. ఇది రెప్లికా అండి, ప్యూర్ కాదండి. ప్యూర్ 1800కి వస్తుంటే మన వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు కానండి. ఎంత బాగుందో చూడండి. ఏదైనా సరే చెప్పే సేల్ చేస్తామండి. ఏమండి చెప్పగానే సేల్ చేసే పని ఏముంది అసలు. మిక్స్డ్ కంటెంట్ అంటే మోడల్స్ మరి డిఫరెంట్ గా అన్ని రకాలు ఉండాలి కదా. మన కంచి సాఫ్ట్ సిల్క్ శారీస్ మనకి ఐడియా ఉంది కదా, సేమ్ అందులోనే రెప్లికా అండి. బాబోయ్ మేడం, వాటికంటే సాఫ్ట్ గా ఉంది సత్య గారు, ఇది వాటికంటే సాఫ్ట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్, బాడీకి కట్టుకుంటే చాలా, అంటే మన ఏ సీజన్ అయినా సరే పట్టు ఒంటికి అంటుకుని ఉండదు మామూలుగా అయితే, కానీ పట్టు ఒంటికి అంటుకునే ఉంటుందండి బాబు, అంత స్మూత్ గా ఉంది. ఇది కూడా బాడీ హగ్గింగ్, పట్టు కూడా బాడీ హగ్గింగ్. అదే కదా, పట్టులో అలా ఉండడం కష్టం, బట్ చాలా బాగుంది. అందులో మనకి ఇదో టైప్ ఆఫ్ బుట్టి, అది కొంచెం మీనాకారి బుట్టి వచ్చింది, ఇది ఓన్లీ గోల్డ్ బుట్టి వచ్చింది. అంటే కలర్ కాంబినేషన్స్ అంటే మేము చూపించినవే కాదండో, ఇంకా చాలానే ఉంటది స్టాకు, కాకపోతే కొన్ని మీకోసం చూపిస్తున్నాం అంతే. ఇవన్నీ కూడా ఏదైనా ఓన్లీ సింగిల్ ప్రైస్ 1800 రూపీస్, నో బార్గెనింగ్స్. ఇన్ని రకాలు చూపిస్తున్నారు కదా, ఇంకా ఏం వస్తుంది అనిపిస్తుంది కదా. ఇప్పుడు చూపించే చీర గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా ఇంకా ఏదో మాటలు మిగిలిపోతాయి. ఎందుకన్నానో ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అసలు ఎలా చెప్పాలంటే మీకు, బెనారస్ ప్యూర్ పట్టు శారీ 13,000 రూపాయలు నేను కొనుక్కున్నానండి. అవకాశం ఉంటే ఈ వీడియోలో మీకు ఆ ఫోటో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎక్కడుందో గుర్తులేదు. పెళ్లికి కట్టుకున్నాను, 13,000 అండి బెనారస్ పట్టు. ఇప్పుడు నిజంగా బాధ వస్తుంది తెలుసండి, యాజ్ ఇట్ ఈస్. ఇది ఇప్పుడు గోల్డ్ రెడ్ కదండి, ఇది గోల్డ్ కదండి, నాది పింక్ అనమాట, రెడిష్ పింక్. నిజంగా ఫోటో మీకు చూపిస్తాను, నేను అక్కడ నుంచి చీరలు చూసి అదే బాధపడుతున్నాను. 13,000 పోసానండి. అంటే అది ప్యూర్ పట్టే, ఇది రెప్లికానే, కానీ రెండు యాజ్ ఇట్ ఈస్ లుక్ వైజ్ ఒకేలా ఉన్నాయి. అసలు ఈ చీర మీద ఉండే అవన్నీ కూడా అసలు వీవర్ తయారు చేసినందుకు మనం ఏమండి కాశ్మీరీ ఎంపోరియమే అనుకున్నాం, దాని తాతలా ఉన్నాయి ఇవి. అయ్యో బాబు, బెనారస్ లో మనకి ఎంత వీవింగ్ ఇచ్చాడు, అసలు ప్రతి డిజైన్ చూడండి ఎంత నీట్. చిన్న ఆకు, చిన్న గడ్డి, చిన్న పువ్వు, అంతా అలా ఎలా వస్తుందండి, నేతలో ఎలా వస్తుంది అనేది నాకు డౌట్. అంటే పెయింటింగ్ అంటే వేసేయచ్చు ఇంకా ఎంత నైస్ గా అయినా సరే, కానీ ఇలా ఎలా వేస్తున్నాడు ఒకసారి డిజైన్ చూడండి. డిజైన్ చూడండి, అసలు ఇలాంటి డిజైన్స్ ఇంత చక్కగా తయారు చేసినందుకు మనం వీవర్క్ అనేది ఫస్ట్ సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకనంటే మనం తెచ్చుకునే వాళ్ళు కొందరు, అమ్ముకునే వాళ్ళు అందరూ, కట్టుకునే వాళ్ళు అందరూ, కానీ ఇలాంటిది తయారు చేయడం మాత్రం చాలా గ్రేట్ అండి. అసలు ప్రతిదీ ఎంత డీటెయిలింగ్ ఇచ్చాడో చూడండి. వ్యవసాయం చేస్తున్నారండి, మొత్తం వ్యవసాయమే, మొత్తం వ్యవసాయమే, పల్లెటూరు కూడా కాదు, వ్యవసాయం థీమ్. ఎంత బాగుందో అసలు ఇందులో కూడా చాలా రకాల శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. మేము మోడల్ కింద నేను చూపిస్తున్నాం. ఇది వచ్చేసి ఫ్లవర్ బార్డర్ వచ్చింది కదా, అది చూడండి, బార్డర్ చూడండి, ఎడ్ల బండ్లు కూడా వదలలేదు మేడం. అసలు ఎంత బాగా డిజైన్ చేశారు. చీర బాగా చూపించామా? ఈ డిజైన్ చూసిన తర్వాత అసలు మాటలు లేవు ఇంకా. ఏదో అనుకుంటాం కానండి, నేసేటప్పుడు అది పవర్ లో మేము కూడా ఆ రెండు కలర్స్ పక్కన వచ్చేలాగా చేయడం చాలా కష్టం. ఏంటో మనం తెచ్చుకుని కొనుక్కుని కట్టుకోవడానికి ప్రైస్ తక్కువ వస్తుందా లేదని మాత్రమే చూస్తున్నాం. దీని వెనకాల కష్టానికి ఎంత ఇచ్చినా తప్పలేదండి బాబు. ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయండి, కానీ ఏదైనా ఓన్లీ సింగిల్ ప్రైస్ మాత్రమే 1800 రూపీస్. వీటిల్లో కూడా చాలా ఉన్నాయండి మేడం. ఇది ఒక్కటి నాకు ఎక్కడో స్పెషల్ గా తగిలింది, పట్టుకొచ్చేసాను. ఒకసారి చూడండి, కంచి సాఫ్ట్ సిల్క్ లోనే వస్తుంది, బట్ బార్డర్ మాత్రం కంచిపట్టు స్టైల్లో కాకుండా బెనారస్ స్టైల్లో ఇచ్చాడు. బార్డర్ ఏంటి, పళ్ళు ఏంటి, బాబా కలర్ చూసారా, ప్రజెంట్ ఆరెంజ్ జిగ్ అంటుంది, భలే ఉందండి. అసలు ఏ చీర అయినా ఇది బాగాలేదండి అన్నది చాలా తక్కువగా అనిపించింది. మనకి బ్లాక్ అంటే చాలా ఇష్టం, అక్కడ నుంచి పక్కన పెట్టుకున్నానండి, ఇప్పుడు చూపించినదేమో అని. నిజం చెప్పనా, ఈ చీరని చూసండి మీరు పట్టు చీర కట్టుకుంటారేమో, భలే మ్యాచ్ అయిపోతే కట్టేసుకుందాం. ప్రతిసారి నేను పట్టు చీర కట్టుకుని చూపిస్తున్నాను కదా, ఈసారి ఇవన్నీ కూడా నాకు కట్టుకోవాలంటే కొంచెం బాధగా ఉంది. అంతే కదండి. చూడండి అసలు బ్లాక్ లో పట్టు శారీ అంటే బ్లాక్ లో కూడా దీన్ని డిజైనర్ డ్రెస్ గా కన్వర్ట్ చేసుకుంటే చాలా క్లాసీగా ఉండే డ్రెస్ అనమాట. చాలా బాగుంది. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఈ బ్లౌజ్ కుట్టుకుంటే 100 చీరలు కట్టుకోవచ్చు. నో వర్డ్స్, మాటలు లేవు.
మాట్లాడుకోవడాలు లేవు. లేవు లేవు. ఇలా మీకు ఎన్నని చూపించాలో కూడా తెలియట్లేదండి. ఒకసారి ఇది చూడండి. ఇప్పుడు అనుకున్నాం కదా వీవర్ టాలెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు ఒక్కొక్క చీర మీద వచ్చిన డిజైన్స్ కి చూడండి వీవర్ టాలెంట్ ఎంత ఉందో. ఒకసారి చీరని చూడండి. మీరు ఏ శారీ అయినా మనం ఫోల్డ్ మీద చూసింది వేరు, ఇలా విప్పి చూసింది వేరు, కట్టుకుని చూసింది వేరు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనిపిస్తుందండి. చీర ఏదైనా సరే కట్టితే వచ్చే అందం ఎలా చూసినా మనకు అర్థం కాదు. అసలు ఎంత బాగుందో చూడండి. కింద నుంచి తీగలలేసిన తీగ నిండా చిలకలే పువ్వులే భలే ఉందండి శారీ. కలర్ కూడా చూసారా, ఇంగ్లీష్ కలర్. రెగ్యులర్ గా బయట మార్కెట్ లో దొరికేసారు ఎరుపు పచ్చ నీలం కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు. బాగుందండి చీర, చాలా చాలా బాగుంది. సత్య గారు ఇలా ఒక్కోటి చూపించారనుకోండి, వీడియోలన్నీ మానేసి వాళ్ళు ఇక్కడే కూర్చుంటానండి నేను. అసలు ఏమున్నాయండి డిజైన్స్, అసలు 1800కి ఎలా ఇస్తున్నారండి. నా కూతురుకు మాత్రం ఒకటి పరిణికి పట్టుకుపోతానండి. అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్. పర్లేదు నిన్నాక వచ్చి చిన్న డిజైన్స్ తో పొలితే కొంచెం సులువేనేమో నేత్తం. ఏదైనా కష్టమే కాదనట్లేదండి బాబాయ్, మరి చుక్కల్లా ఉన్నాయి కంట్లో నాకల్లాగా. నేను దానికన్నా ఒకసారి శారీ ఫుల్ గా ఓపెన్ చేస్తున్నాను చూడండి. అసలు శారీస్ మేము సెలెక్ట్ చేసి తీసుకురావడం సేల్ చేయడమే కష్టం అనుకుంటాం, కానీ వీవరు ప్రతి డిజైన్ ని చాలా ఇంట్రెస్ట్ గా కన్నా కూడా చాలా అంటే చాలా అసలు డిజైనర్ మైండ్ ఉండాలి అండ్ చాలా జాగ్రత్తగా డిజైన్. ఏ కలర్ పక్కన ఏ కలర్ వస్తే అందంగా ఉంటుంది. అయ్యి బాబు ఎంత ఆలోచించగలిగితే చేయగలరండి బాబు ఇవి. ఒకసారి శారీ చూడండి, ఆల్ ఓవర్ అంతా కూడా పైతాని వీవింగ్ తో వచ్చేసిన డిజైనర్ శారీ అన్నమాట. పట్టు శారీస్ లో కూడా డిజైనర్ శారీస్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు చేసారా, ఉంటాయి, దొరుకుతాయి, కానీ బడ్జెట్ లో దొరకవు. బడ్జెట్ లో దొరకాలంటే మీరు ఎక్కడికి రావాలి? మన శుభం శారీస్ వచ్చేయాలి. వచ్చిన దాన్ని నచ్చిన డిజైన్ చేయించుకోండి. మీరు ఒకవేళ ఈ శారీస్ ఏమైనా డిజైన్ చేయించుకుంటే అవుట్పుట్స్ మాత్రం కంపల్సరీగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒక్క ఫోటో అయినా పెట్టండి. వీడియోలో చూపించిన శారీయే కావాలని స్క్రీన్ షాట్ తీసుకుని పొద్దున్నే వచ్చేసి నన్ను కొట్టేస్తున్నారు, నన్ను రకరకాలు చేసేస్తున్నారండి మా కస్టమర్స్. అంటే మనం అంటే అది ప్రేమతో మాత్రమే. అందుకనే ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీయండి, వెంటనే కావాలంటే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ప్రైస్ మాత్రం ఎక్కడి నుంచి చేసినా ఒకటే ప్రైస్, 1800 రూపాయలు. అసలు 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 అయ్యి బాబు ఏమి నేసాడండి బాబు. పెట్టండి, పక్కన పెట్టండి. ఇలాంటి చూస్తూ కూర్చుంటే నేను వీడియోస్కి వెళ్ళడానికి నేను నాకు అర్థమైపోతుంది. చూసారు కదండి, మీకు చూపించిన శారీస్ వచ్చిన 2 బేల్స్ లో మహా అయితే ఒక 20 చీరలు చూపించుంటాం. 2 బేల్స్ అంటే మినిమం బేల్కి వచ్చేసి మేడం 2 బేల్స్ మీద మొత్తం ఎంత క్వాంటిటీ తెచ్చుంటారు? ఒక 150 శారీస్ అండి. 150 అని ఇంకా ఎక్కువ అనిపిస్తుంది నాకు. 200 బిలో శారీస్ ఉంటాయండి. వీడియో చూసిన వెంటనే గ్రాప్ చేసుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే 200 చీరలు అయినా కూడా శారీ కాస్ట్ 1800 అనుకోవడం, తర్వాత ఇంత సాఫ్ట్ గా, ఇంత ప్రీమియం క్వాలిటీ, ఇంత డిజైనర్ కంటెంట్, ఇంత డిఫరెంట్ శారీస్ ఉండడం అనేది ఆ ప్రైస్ కి చాలా రేర్ అండి. సో వెంటనే గ్రాప్ చేసుకోమని ఎందుకు చెప్తున్నా మీకు తెలుసు కదా. తర్వాత వీడియోలో చూపించిన శారీస్ లేవు మేడం అని నన్ను బ్లేమ్ చేసి వాళ్ళనే తప్పు పెట్టుకున్నా ఏం చేయలేమండి. ఎందుకు స్క్రీన్ షాట్ తీసుకోమని ఎందుకంటున్నామంటే, ఒకవేళ లోకల్లో ఉన్న వాళ్ళైనా సరే స్క్రీన్ షాట్ తీసేసుకుని ఫోన్ చేసి పక్కన పెట్టేనా మేము వస్తున్నామంటే మీరు అమౌంట్ పే చేస్తే చక్కగా చెట్టేసుకుంటారు. లేదు మీరు వచ్చేస్తారంటే డైరెక్ట్ గా వచ్చే వాళ్ళకి అడ్రస్ తెలియదేం కాదు కదా. అడ్రస్ ఎక్కడ మేడం సింపుల్ గా చెప్పండి. శుభం శారీస్ వరల్డ్ ఆపోజిట్ హెచ్పి పెట్రోల్ బంక్, AVA రోడ్, రాజమండ్రి. అది విచిత్రం ఏంటంటే శుభం అడ్రస్ తెలియలేదని ఇంకా అడుగుతున్నారండి కొందరు. అంటే వాళ్ళు ఇన్స్టా పెద్దగా ఫాలో అవరు అనమాట, తప్పుగా అనుకోకర్లేదండి. AVA రోడ్ లో ఒకే ఒక పెట్రోల్ బంక్ ఉందండి. ఆ పెట్రోల్ బంక్ ఆపోజిట్ చూస్తే శుభం శారీస్ వాళ్ళు పెద్ద పెద్ద అక్షరాలతో తెల్లని కలర్ లో రాసి ఉంటాయి. సో ఈజీగా కనిపిస్తుంది. ప్యాంట్లూస్ బిల్డింగ్ కి పక్కనే ఉంటుంది. ఇంకా క్లియర్ గా తెలియాలంటే కెనరా బ్యాంక్ బిల్డింగ్ లో షాప్ ఉంటుందండి. ముందు స్టోరే కనిపిస్తుందండి, తర్వాతే బ్యాంక్ కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాంక్ ఎంత చెప్తున్నాం అంటే జనాలందరికీ నోటెడ్ ప్లేస్ కాబట్టి చెప్తున్నాం అంతే. ఇలాంటి శారీస్ గ్రాప్ చేసుకోవాలంటే మీరు ఫాస్ట్ గా మూమెంట్, మీలో ఫాస్ట్ మూమెంట్ ఉంటేనే ఇలాంటి శారీస్ దొరుకుతాయి. మీరు ఇంకా ఏం చేయాలి, మన పేజ్ ని అంటే అచ్చటల్ గడపలు యూట్యూబ్ ఛానల్, రాజమండ్రి గడపలు ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవుతుండండి. ఎందుకంటే చూస్తున్నారు, ఫాలో అవ్వట్లే. సీరియస్ గా మేడం నా పర్సనల్ చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. చూస్తున్నారు కానీ ఆ ఫాలో చేయట్లేదు. ఫాలో చేయకపోవడం వల్ల ఏంటంటే మీరు చేసే ఫాలోస్ వల్ల ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా బాగా మీకు అందించాలి. కాస్త మోటివేషన్ అండి, ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. ఓకే, దీనికంటే శుభం శారీస్ వరల్డ్ పేజ్ ని, SVSS పేజ్ ని కూడా ఫాలో అయిపోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కంటెంట్, నేను ఒక వీడియోలో ఒక 20 చీరలు చూపిస్తే మేడం పేజ్ లో మినిమం ఒక 20 రకాలు చూపిస్తారు. మీకు అర్థం అవుతుందా? నేను 20 చీరలే చూపిస్తాను, ఆవిడ 20 రకాలు, ఆ రకాల్లో ఉన్న రంగులు, ఆ రంగులకు ఉన్న ప్రైజ్ A to Z అన్ని చెప్తారు. సో
ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అయిపోకుండా ఉండాలంటే అన్నిటిని ఫాలో అయిపోతూ ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.